దేవునికి స్తోత్రాలు. ప్రభు పేరట దేవుని వాక్యాన్ని యూట్యూబ్లో పావురు సందేశం అనేటటువంటి ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మరొకసారి మీ ముందుకు రావడానికి ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవదేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఈ యొక్క సార్దీసు సంఘమును గురించి ఈ రాయబడినటువంటి మరొక మాట ఏంటి అని చెప్పానంటే, ఈ జయించువాడు అలాగున తెల్లని వస్త్రము ధరించుకొనును, జీవగ్రంథములో నుండి అతని పేరెంత మాత్రము తుడిచిపెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట అతని పేరును ఒప్పుకొందును. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని మాట గ్రంథంలో రాయబడి ఉంది. అయితే ఒక విషయం ఏంటని చెప్పానంటే, పోయిన ఎపిసోడ్లో వస్త్రాలను గురించి నేను మీకు చెప్పడం జరిగింది. రక్షణ వస్త్రం అని, నీతి వస్త్రం అని, స్తుతి వస్త్రం అని, ఉల్లాస వస్త్రం అని, ప్రశస్త వస్త్రం అని, ఇలాగూ బైబిల్లో దీనమనస్సు అనేటటువంటి వస్త్రం అని, ఇవన్నీ కూడా ప్రభువు తన యొక్క భక్తులైనటువంటి వారికి ఆయన అనుగ్రహించేవాడు. సార్దీసు సంఘంలో తమను తాము అపవిత్ర పరచుకొనని వారి కొరకు దేవుడిచ్చేటటువంటి శ్రేష్టమైన వస్త్రాలు. తర్వాత ఇంకోటి ఏంటంటే మహిమ వస్త్రములు అని కూడా బైబిల్ గ్రంథంలో ఉందండి. అయితే వీటన్నిటిని సవివరంగా వివరించాలి అని చెప్పానంటే, ఇది పార్ట్ 1 పార్ట్ 2 ఇలా చెప్పుకుంటూ వెళితే ఒక్కొక్క వచనమే చాలా టైం పడుతుంది. కాబట్టి అందుకనే నేను కొన్ని విషయాలు కొన్ని పాయింట్లతోనే నేను ముగించడం జరుగుతుంది. అయితే ఈ సార్దీసు సంఘము ఈ రోజున ఈ రోజుతో ఈ సార్దీసు సంఘం అనేటటువంటిది దానికి సంబంధించినటువంటి సంగతులు ముగించబడతాయి. అయితే వాటిలో తెల్లని వస్త్రములు ధరించుకొనును జయించిన వారు అని రాశాడు. జీవగ్రంథములో నుండి అతని పేరెంత మాత్రము తుడిచిపెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట అతని పేరు ఒప్పుకొందును అంటున్నాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటటువంటి వారి కొరకు దేవుని యొద్ద ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం పేరేంటి అని చెప్పానంటే జీవ గ్రంథము. ఇది దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటటువంటి వారి కొరకు రాయబడినటువంటి పుస్తకం. దేవులో ఏముంటది అని చెప్పానంటే, దానిలో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటటువంటి పేర్లు రాయబడి ఉన్నాయి. మరి దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని నేను మీకు చెప్పాలి. అదేంటి అని చెప్పానంటే, ఒక ఊర్లో జరిగినటువంటి సందర్భం ఇది. ఒక పాస్టర్ గారు ఒక గ్రామంలో స్వార్థ ప్రకటిస్తున్నాడు. ఆ ఊర్లో దేవుడంటే గిట్టనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ప్రార్థన పెట్టినప్పుడల్లా వెళ్ళి ఆ పాస్టర్ గారిని తిడుతూ, వేరే దేశపు మతము, వేరే కులపోడు మతం తీసుకొచ్చి మా పైన రుద్దుతున్నావు, మా ఊళ్ళో రుద్దుతున్నావు అని చెప్పి ఆ పాస్టర్ గారిని తిడుతూ ఉండేవాడు. పాస్టర్ గారు కూడా పట్టించుకోకుండా ఆ గ్రామం వెళ్ళి స్వార్థ చెప్తూ ఉండేవాడు. ఒక రోజున ఆ గ్రామంలో స్వార్థ కూటాలు జరుగుతూ ఉండగా, 3వ రోజు పగటి కాలంలో ఆ పాస్టర్ గారు వాక్యం అయిపోయిన తర్వాత బాప్తిస్తాలకు సిద్ధపడినటువంటి వాళ్ళని పేర్లు మంచి చెప్పినప్పుడు 10 మంది పేర్లు ఇచ్చారు. అందుట్లో ఒక వ్యక్తి అనుమానంగా ఇచ్చాడు, తీసుకుందామా వద్దా అన్నట్లుగా ఇచ్చాడు.
అయితే వీళ్ళు పాటలు పాడుకుంటా ఆ కాలువ దగ్గరికి వెళ్ళి ఆ కాలువ దగ్గర బాప్తిస్మం ఇవ్వటానికి పాస్టర్ గారు వాళ్ళు నీళ్ళలోకి దిగారు. అతనికి ఆ రోజున ఏమనిపించిందంటే, ఈ పాస్టర్ గారిని చంపేస్తే ఈ క్రైస్తవులందరూ భయపడిపోతారు, ఇక మా ఊళ్ళో ఈ ప్రార్థన అనేది ఉండదు అని చెప్పి అనుకొని ఈ సంఘస్థులు పాస్టర్ గారు వెళ్ళక మునిపే ఆ బాప్తిసాలు ఇచ్చే రేవు దగ్గరికి వెళ్ళి జమ్మి చెట్టు మీద ఒక తుపాకి తీసుకొని కూర్చున్నాడు. ఆ పాస్టర్ గారు బాప్తిసాలు ఇస్తున్నప్పుడు ఒకసారి ఆయన గుండెకు గురిపెట్టి కాలిస్తే చచ్చిపోతాడని చెప్పి ఆయన అనుకొని ఆ తుపాకి పాస్టర్ గారు గుండెకు గురిపెట్టి చూస్తూ ఉన్నాడు. ఈ లోపల అక్కడికి వెళ్ళినటువంటి విశ్వాసులు ఒక్కొక్కళ్ళు నీళ్ళలోకి దిగి బాప్తిసం తీసుకుంటున్నప్పుడు అతనికి ఒక దర్శనం కనబడుతుంది. ఏ దర్శనం కనబడుతుందంటే 10 మంది దేవదూతలు 10 కిరీటాలు పట్టుకొని వారు ఆకాశంలో నుండి దిగి వస్తున్నారు. ఇంకొక దేవదూత ఒక గ్రంథం తీసుకొని ఆ 10 మందితో కూడా కలిసి దిగి వస్తుంది. అలా దిగి వస్తూ ఉన్నప్పుడు ఇతనికి దర్శనం అందు కనబడుతుంది. ఈ తుపాకి గురిపెట్టడం మానేసి ఆ దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ ఒక్కొక్క విశ్వాసి నీళ్ళలోకి దిగి వారు బాప్తిసం పొంది పైకి లేవగానే పాస్టర్ గారు ఆ వ్యక్తికి ఏ పేరు పెట్టాడో ఆ పేరుని జీవగ్రంథంలో దేవదూత రాసుకుంటుంది. అక్కడికి వచ్చినటువంటి దేవదూతలు ఒక్కొక్కళ్ళు ఆ కిరీటాలు తీసుకెళ్లి బాప్తిసం తీసుకున్న వాళ్ళ తల మీద పెడుతున్నారు. అలా పెడుతూ ఉండగా 10వాడి దగ్గరికి వచ్చేప్పటికి 10వాడు అన్నాడు, అయ్యా నేను చేయవలసిన పనులు ఇంకా ఉన్నాయి, కాబట్టి ఏమనుకోవద్దు, ఈ సంవత్సరం నేను బాప్తిసం తీసుకోవాలి అని చెప్పాను. వెనక అడిగేశాడు. ఈ చెట్టు మీద ఉన్నటువంటి వ్యక్తి గబుక్కున చెట్టు మీద నుంచి కిందకు దూకి, అయ్యా ముందు నాకు బాప్తిసం ఇవ్వండి అని పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే పాస్టర్ గారు అనుకున్నాడు, మేము ప్రార్థన పెట్టినప్పుడల్లా ఏదో ఒక డిస్టర్బెన్స్ చేసి పెడతాను, ఇవాళ కొత్త రకమైనటువంటి వ్యక్తి వేసుకొని వచ్చాడు అని చెప్పాను. అనుకొని, ఏంటయ్యా నువ్వు ప్రార్థన అంటేనే ఇష్టం ఉండదు, పాస్టర్ గారిని తిడతావు, వాక్యం తిడతావు, యేసుప్రభుని తిడతావు అని చెప్పారంటే, అయ్యా జరిగిన సంగతి తర్వాత చెప్తాను, ముందు నాకు బాప్తిసం ఇవ్వండి, ఆలస్యం చేయొద్దని చెప్పాను అన్నప్పుడు అతను నీళ్ళలోకి దిగి బాప్తిసం తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి ఏడుస్తా నీళ్ళలో నుంచి పైకి వచ్చి అప్పుడు అతనికి కనబడినటువంటి దర్శనాన్ని గురించి చెప్పి ఆ 10వ వ్యక్తిని గురించి చెప్తున్నాడు. ఇతనంత దురదృష్టవంతుడు ఎవరు కూడా లేరు. ఎందుకంటే నేను మిమ్మల్ని చంపాలని చెప్పాను, తుపాకీ తీసుకొని వచ్చి చెట్టు మీద నేను కనబడకుండా కూర్చున్నాను. అయితే మీరు బాప్తీసాలు ఇస్తుండగా దేవుడు నాకు ఈ దర్శనాన్ని చూపించాడు. 9 మంది బాప్తీసాలు తీసుకుంటే 9 మంది తలపైన కూడా కిరీటాలు పెట్టారు, వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడినవి. కాబట్టి 10వ వాడు ఇతను దురదృష్టవంతుడు కనుక అది నేను అందుకోవడానికి మీ వద్దకు వచ్చాను అని నన్ను క్షమించండి అని చెప్పానని అడిగాడు. బైబిల్ గ్రంథంలో కూడా ఏమని రాయబడిందంటే, ఎవని పేరు జీవగ్రంథమందు రాయబడి ఉండదు వాడు వెలుపట అగ్నిలో వేయబడును అని చెప్పారనే మాట ప్రకటన గ్రంథంలో రాయబడింది. మళ్ళా చెప్తున్నాను, ఎవని పేరు జీవగ్రంథమందు రాయబడి ఉండదో వాడు వెలుపట అగ్నిగుండములో వేయబడును, అది 2వ మరణము అనేటటువంటి మాట అక్కడ రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి. మరి అదే మాటని సార్దీసు సంఘంతో కూడా మాట్లాడుతూ, సార్దీసులో తన వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు ఉన్నారు అని చెప్పాడు కదా, వారు అర్హులు అని చెప్పాడు. వారికి దేవుడు తెల్లని వస్త్రాన్ని కూడా ఇస్తాను అని చెప్పాడు. తెల్లని వస్త్రంతో పాటు ఆ జీవగ్రంథంలో రాయబడినటువంటి ఆ పేరుని ఎన్నటికీ కూడా తుడిచివేయబడదు అని చెప్పాడు. ఒక చిన్న విషయాన్ని నేను మీకు అర్థం అవటానికి గుర్తు చేస్తానండి. అదేంటంటే, ఇప్పుడు స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసుకునేటప్పుడు స్కూల్ రిజిస్ట్రార్లు పిల్లల పేర్లు రాస్తారు, నమోదు చేస్తారు.
ప్రతిరోజు అతను వచ్చాడా లేదనేటటువంటిది హాజరు పట్టి వేసేటప్పుడు వారి పేరు పిలిచినప్పుడు అతను పలకగానే దానిలో హాజరేస్తారు వచ్చినట్లుగా. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ఫస్ట్ స్టార్టింగ్లో వస్తారు, పేర్లు రాయించుకుంటారు, స్కూల్కి వెళ్తారు. కానీ కొంత కాలం గడిచిన తర్వాత వాడు వేరే వేరే కారణాల చేత స్కూల్కి వెళ్ళడం మానేస్తారు. ఒక నెల రోజులు చూస్తాడు టీచర్ గారు. చూసిన తర్వాత ఒరే ఫలానా వాడు స్కూల్కి ఎందుకు రావట్లేదు కనుక్కురండి అని చెప్పానని పిల్లల్ని పంపిస్తాడు. ఆ పిల్లలు వెళ్ళి అరే నువ్వెందుకు రావట్లేదు స్కూల్కి, మాస్టర్ అడిగి రమ్మన్నాడు అని చెప్పానంటే అతను చెప్పిన కారణాన్ని బట్టి ఇక నేను రాను అని చెప్పానని ఆ పిల్లవాడంటే తీసుకెళ్ళి పిల్లవాడు మాస్టర్ గారికి చెప్పినప్పుడు మాస్టర్ గారు ఏం చేస్తాడంటే ఆ రిజిస్టర్లో నుంచి ఆ పేరుని కొట్టేస్తాడు. ఎందుకంటే బడికి రాని వాడికి ఇంకా పేరు ఎందుకు రిజిస్టర్లో అని. అలాగే చాలామంది దేవునికి ఇష్టలుగా జీవించకపోతే బాప్తిస్మం తీసుకొని కూడా పాపపు స్థితిలో జీవిస్తూ దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉంటే, రెండవది బాప్తిస్మం తీసుకొని దేవుని సన్నిధికి రాకుండా మానివేసేటటువంటి వారి పేర్లను దేవుడు జీవ గ్రంథంలో నుంచి తుడిచివేస్తాడు. వింటున్నారండి? జీవ గ్రంథంలో నుండి వారి పేరుని దేవుడు తుడిచివేస్తాడు. ఎందుకు తుడిచివేశాడు అని చెప్పానంటే, ఒకటి అతని క్రియలు బాగుండనందున, అందుకని ఏమన్నాడు అని చెప్పంటే నీ క్రియలు నా దేవుని ఎదుట అవి మంచివిగా కనబడలేదు కాబట్టి, అంటే మంచి కార్యాలు చేయనటువంటి వారి పేర్లు. తర్వాత రెండోది ఏంటి అని చెప్పానంటే మరి క్రమంగా దేవుని సన్నిధికి రానటువంటి వారి పేర్లు. తర్వాత మూడోది ఏంటంటే దేవుని ఎదుట వారి క్రియలు బాగోనప్పుడు వారి పేరుని జీవగ్రంథంలో నుంచి తీసివేస్తాడు. కనుక అలాగే జీవగ్రంథంలో ఎవరి పేరైతే ఉంటుందో వాడు మాత్రమే దేవుని యొక్క సన్నిధిలో ఉంటాడు అనేటటువంటిది దేవుని వాక్యం చెప్పినటువంటి సత్యం. అది కనుక దేవుని బిడ్డలారా, జీవగ్రంథమందు నీ పేరు రాయబడి ఉంటే నువ్వు చాలా ధన్యుడవు, ధన్యురాలు. ఎందుకంటే నీ పేరు జీవగ్రంథమందు రాయబడి ఉన్నది. జీవగ్రంథమందు రాయబడి ఉన్నటువంటి పేర్లు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ధన్యులే. నేను ఒక సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధన గ్రంథంలో నిర్గమాకాండము 32వ అధ్యాయాలు మనం చూస్తే అక్కడ మోషేని కొండ మీదకి వెళ్ళనిచ్చి ఇశ్రాయేలు ప్రజలు జీవము గల దేవునిని విడిచిపెట్టేసి వారు ఒక పోత విగ్రహాన్ని చేయించుకొని దాని ఎదుట వారు నాట్యం చేస్తూ దేవునికి విరోధంగా పాపం చేశాడు. అయితే ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది, ఐగుప్తు దేశం నుంచి బయలుదేరినటువంటి ఇశ్రాయేలీయుల అందరి పేర్లు కూడా గ్రంథంలో ఉన్నాయి. అంటే అక్కడ రాయబడిన మాటను బట్టి నేను అర్థం చేసుకునేటువంటిది నేను మీతో చెప్తున్నా. అయితే అక్కడ వారు పాపం చేసినప్పుడు మోషే వారితో ఏమంటున్నాడంటే, మీరు దేవునికి విరోధంగా పాపం చేసి ఉన్నారు గనక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించటం మానేసి దేవుడు మీ మీదకి తన ఉగ్రతను పంపించును కాబట్టి నేను దేవుని యొద్దకు వెళ్ళి దేవునితో మాట్లాడి మీ మీదకి ఆ పాపం అనేటటువంటిది రాకోకుండా నేను చేస్తాను అని చెప్పానని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు దేవుడు చాలా కోపముతో నిండి ఉన్నప్పుడు అక్కడ 31వ వచనంలో 32వ అధ్యాయము 31వ వచనంలో అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యా, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరును తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏంటి?
జీవ గ్రంథంలో ఇశ్రాయేలీయులందరి పేర్లు ఉన్నాయి, మోషే పేరు కూడా ఉంది. ఎప్పుడైతే వీరు పాపము చేశారో అప్పుడు వారి మీదకి దేవుని ఉగ్రత రావలసి ఉన్నది. దేవుని ఉగ్రత రావలసి ఉండగా మోషే ఇశ్రాయేలు ప్రజలకి దేవునికి మధ్యగా వచ్చి నిలబడ్డాడు. మోషే తప్పుకో, నేను వాడిని నాశనం చేస్తాను అని చెప్పాను దేవుడు. అంటే అప్పుడు మోషే తెగించి అంటున్నాడంటే, నీ గ్రంథంలో రాయబడినటువంటి నా పేరుని తుడిచివేయి, నీ గ్రంథంలో రాయబడినటువంటి నా పేరును తుడిచివేయి, ఆ తరువాత నువ్వు ఇశ్రాయేలు ప్రజలను ఏదైనా చెయ్యి అని చెప్పానని అన్నప్పుడు అక్కడ 32వ వచనంలో చూస్తే, అయ్యో నీవు వారి పాపములను ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నువ్వు రాసినటువంటి నీ గ్రంథములో నుండి నా పేరును తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను. అప్పుడు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసినో వాని నా గ్రంథములో నుండి తుడిచివేతును. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటున ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూతను నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారు పాపములను వారి మీదకి రప్పించదనని మోషేతో చెప్పాను అని అంటున్నాడు. అంటే అక్కడ అప్పుడే నిర్గమాకాండంలోనే జీవగ్రంథం అనేటటువంటిది, ఆ గ్రంథములో పరిశుద్ధుల యొక్క పేర్లు ఉన్నాయి. దానిలో ఆదాము పేరుంది. అలాగే మనం చూస్తే ఇంకా హానోకు, అలాగే ఇంకా మనం చూస్తే మరి మెతుషెలా, మరి తర్వాత ఇంకా మనం చూసినట్లయితే నోవాహు, ఇలాంటి భక్తుల యొక్క పేర్లన్నీ కూడా దేవుని జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఆ గ్రంథంలో రాయబడినటువంటి పేర్లలో దేవుని యందు నిజముగా భయభక్తులు కలిగి జీవించేటటువంటి వారి పేర్లు ఉన్నాయి. ఆ పేర్లను మరి వారిని సంహరించేటప్పుడు ఆ దినమున మోషే ఇశ్రాయేలు ప్రజలకి దేవునికి మధ్యలో నిలబడకపోతే ఆ దినమందు ఇశ్రాయేలు అందరూ కూడా నశించిపోయేవారు. తర్వాత ఇంకో విషయాన్ని చూస్తే, ఈ లోకము కూడా పాపముతో నిండిపోయి దేవునికి వ్యతిరేకంగా కరోనా కాలంలో ఉన్నాము. అయితే ఈ దినాలలో కరోనా వస్తే ఏమాత్రము మరణ భయం లేకోకుండా, ఏమాత్రము పాపభీతి లేకోకుండా నరహత్యలు చేసేవాడు నరహత్యలు చేస్తున్నారు, వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం చేస్తున్నారు, పేకాటలాడేవాడు పేకాటలాడుతున్నారు, ఎవడు ఇష్టం వచ్చినట్లుగా వాడు జీవిస్తున్నాడు. పైగా వాడు చేసేటటువంటి పనులోనికి కరోనాను కూడా చేర్చి ఏమన్నా తెలిసిన వాటి మీద జోకులు వేస్తున్నారు. ఈనాడు మానవులకి దేవుడంటే భయం లేదు, కరోనా అన్నా భయం లేదు. దేవుని పిల్లలు ఎందుకు చెప్తున్నాను నేనని చెప్పానంటే, ఈనాడు కానీ ఆనాడు కానీ ఏనాడైనా కానీ భక్తిహీనుల యొక్క పాపములను బట్టి వారికి తీర్పు జరిగినప్పుడు వారి పేరు జీవగ్రంథంలో నుండి తుడిచివేస్తాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని చెప్పానంటే, నీ పేరు జీవగ్రంథంలో ఉందో లేదో ఒకసారి దేవుణ్ణి అడిగి తెలుసుకో. ఒక రోజున తోటలోను నాకు ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో విశ్వాసులకి అందరికీ కూడా జీవగ్రంథాన్ని గురించి, దానిలో ఉన్న పేర్లను గురించి, ఆ పేర్లు గల వారు ఎలాంటి స్థితిలో ఉంటారనేటటువంటి విషయాలను బోధిస్తున్నప్పుడు నా అంతరాత్మలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటున్నాడు, ఎందుకు నీ పేరుందా అన్నాడు. నాకు భయం వేసింది ఒక పక్క, రెండోది డౌట్ వచ్చింది, అసలు ఉందా లేదా తెలుసుకుందాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు వాక్యం చెప్తున్నాను కదా, వింటారు కదా, విన్న తర్వాత ఏం చేస్తారంటే, అయ్యో నిజమే పాస్టర్ గారు చెప్పింది, అసలు ఉందో లేదో చూసుకుందాం, ఒక రోజు 2 రోజులు అడుగుతారు, తర్వాత మానేస్తారు. అసలు ఉందో లేదో వాళ్ళు కూడా తెలియదు. కానీ నేను దేవుడు నా పేరుని జీవగ్రంథంలో చూపించే వరకు కూడా దేవుడిని అడిగాను. ఒక 10-15 రోజులు అడిగిన తర్వాత దేవుడు నాకు ఆ పేరును చూపించాడు. నాకు జీవగ్రంథం, నా పేరు ఇదిగో కుమారుడా, నీ పేరు జీవగ్రంథంలో ఉంది, భయపడొద్దు అని.
అలాగే వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, నీ పేరు కానీ నీ పేరు జీవగ్రంథంలో ఉందో లేదో ఒకసారి దేవుని అడిగి తెలుసుకో. ఉంటే సంతోషం, లేకపోతే నీ పేరు జీవగ్రంథంలో రాయబడాలని చెప్పానని దేవుని వేడుకో. ఒకవేళ రాశాడో లేదో, రాస్తే ఒకవేళ నీ క్రియలు బట్టి తుడిచివేయబడిందేమో కూడా దేవుని అడుగు. ఎవరి పేరు జీవగ్రంథమందు వ్రాయబడి ఉండదో వాడు వెలుపల అగ్నిలో వేయబడతాడు. అది రెండో మరణం అని చెప్పాను, రాశాడు. అది రెండో మరణం. కాబట్టి జీవగ్రంథమందు నీ పేరు ఉందో లేదనేటటువంటిది ఒకసారి చూసుకోవాలి. కనుక ఆ పేరు ఉందో లేదో దేవుని ఒకసారి అడుగు. తర్వాత రెండో విషయం ఏంటని చెప్పానంటే, గ్రంథంలో పేరు రాయబడిన సంగతుల గురించి ఇంకో విషయాన్ని కూడా చెప్తాను. యేసు ప్రభు శిష్యులు సువార్త ప్రకటించటానికి ఆ 12 మందిలో ఇద్దరే చొప్పున 6 జట్లుగా ఆ యోదయ సమరయ ప్రాంతాల్లో సువార్త ప్రకటించమని చెప్పి పంపించినప్పుడు వారు గలిలయ, యోదయ, కపదొకయ అనేటటువంటి ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేశారు. చేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అన్నారు, ప్రభువా, మేము పలానా ఊరు వెళ్ళాము, సువార్త ప్రకటించాము, అక్కడ నీ నామ పేరట దయ్యాలు వెళ్ళగొట్టాం, రోగాలు బాగు చేశాము, అద్భుతాలు చేశామయ్యా మరి అని చెప్పాను. వారు సంతోషంగా చెప్తుంటే ప్రభు అన్నాడు, అది దేవుని కార్యాలు దేవుడు చేస్తాడులే కానీ మీ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయో లేవో చూసుకోమని చెప్పాను అన్నాడు. అంటే ఈ వాక్యం వింటున్నటువంటి మీలో ఎవరైనా సంఘములో దేవుని యొక్క వాక్యానుసారంగా నడవకోకుండా దేవుని కార్యాల విషయంలో మేము సేవకుని తగ్గించి విశ్వాసులు తమను తాము హెచ్చించుకొని దేవుడు చెప్పుకోకుండానే ప్రార్థనలు చేస్తూ మా వల్ల పలానా కార్యం జరిగింది, మా వల్ల పలానా కార్యం జరిగింది అని చెప్పానని కొంతమంది ఏం చేస్తున్నారు అని చెప్పానంటే, కార్యాలు నేను చేశాను, నేను ప్రార్థన చేస్తే లేకపోతే నా ద్వారా అనేటటువంటి మాట వాడుతూ ఉన్నటువంటి వాళ్ళరా నేను మీతో చెప్పేది ఏంటంటే, కార్యాలు ఎవరి వల్ల అయినా జరుగుతాయి. అవిశ్వాసులైనటువంటి వారు కూడా కార్యాలు చేస్తారు, విశ్వాసులైనటువంటి వారు కూడా కార్యాలు చేస్తారు. దేవుడు ఒక మర్మం చెప్పనా మీకు, నేను క్యాన్సర్ రోగం వచ్చినటువంటి వ్యక్తిని పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే ప్రార్థన చేసి చూసుకోమ్మా క్యాన్సర్ పోయిందని చెప్పాను. అలాగే ఇంకొక వ్యాధి వస్తే మరి ఫలానా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే, ఫలానా దైవజనుడు ప్రార్థన చేస్తే ఈ వ్యాధి తగ్గిందని చెప్పాను. మరి కరోనా వ్యాధి వచ్చింది. ఎన్ని వ్యాధులను బాగు చేసినటువంటి వారికి పాస్టర్ గారికి కరోనా బాగు చేసేటటువంటి శక్తి లేదా? విశ్వాసులు దైవజన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకో. ఒక విషయం చెప్పాలని చెప్పానంటే, ఈ కరోనా వచ్చిన తర్వాత చాలా మంది విశ్వాసులు దేవుని సన్నిధికి దూరం అయిపోయారు. ఏమ్మా ప్రార్థనకు రావట్లేదు, ఏ బాబు ప్రార్థనకు రావట్లేదు అంటే, అయ్యగారు కరోనా ఉంది కదండి అందుకని అంట. కానీ విశ్వాసం ఉన్నవాడు ధైర్యం చేసి, మరణం వచ్చినప్పుడు ఏదో ఒక రకంగా చనిపోతాం కదా, పౌలు భక్తుడు చెప్పాడు కదా, బ్రతుకుట క్రీస్తే సావైతే లాభం అని చెప్పానని. బ్రతికితే బ్రతుకుతా, చచ్చిపోతే చచ్చిపోతా, దేవుని సన్నిధికి వెళ్ళకుండా మాత్రం నేను ఉండలేదని చెప్పని సన్నిధికి వస్తున్నా. ఈ పిరిగి వారు ఉన్నారే, వారేం చేస్తున్నారు అని చెప్పానంటే, ఈ దేవుని సన్నిధికి వెళితే కరోనా వస్తుందేమో అనేటటువంటి భయంతో చాలా మంది దేవుని సన్నిధికి కూడా రావటం మానేశారు. వేల మంది వచ్చేటటువంటి వాళ్ళు వందల సంఖ్యలో కూడా రావట్లేదండి. పాస్టర్ గారులు కూడా గవర్నమెంట్ ఏమని హెచ్చరించిందంటే, వాళ్ళ తలల మీద చేసి ప్రార్థన చేయొద్దు, మీరు మాస్క్ పెట్టుకొని ప్రార్థన చేయండి.
మీరు ప్రార్థన చేసేటప్పుడు ఆ మాస్క్ ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు పాస్టర్ గారు కూడా ఏం చెప్తున్నాడంటే, వాక్యం చెప్పేసి ప్రార్థన చేసేసి ఏం చెప్తున్నాడంటే, ప్రార్థన చేస్తానికి ప్రార్థన చేసుకోవటానికి రోగులు వస్తుంటే రావద్దు వెళ్ళిపోయింది అని పాస్టర్ గారు కూడా భయపడుతున్నాడు. కారణం చెప్పనా, ఇది దేని వల్ల కలిగిందంటే మనుషుల వల్ల కలిగింది కాదు. అది ఎవరి వల్ల జరిగింది అని చెప్పారంటే దేవుని వల్ల కలిగింది. ఇది దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే ప్రకటన గ్రంథంలోనే రాశాడు, ఆ తెగుళ్లను పంపినటువంటి దేవునికి వారు భయపడిన వారు కాదు. 16వ అధ్యాయం చూడండి ఒకసారి, 10వ వచనాన్ని చదువుతున్నాను. 5వ దూత పాత్రను ఆ క్రూరమృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుగును కరుచుకొని చుండిరి. తమకు కలిగిన వేదనను బట్టి, పుండ్లను బట్టి పరలోకమందున్నటువంటి దేవుని దూషించిరి గాని తన క్రియలను మాని మారు మనసు పొందిన వారు కాదు. ఒక గ్రామానికి స్వార్థ ప్రకటించడానికి నేను వెళితే వాక్యం ప్రకటిస్తుండగా ఒక వ్యక్తి వచ్చాడు. అతను నా భార్యకు హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పాను అన్నాడు. ఆమె ఆరోగ్యంగా ఉంది. ఈ మైక్ సౌండ్లకి మాకు తలనొప్పి వచ్చేస్తుంది అన్నాడు. ఈ మైక్ సౌండ్లకి మాకు పిచ్చెక్కిపోతుంది అన్నాడు. ఎంత అయిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారు, నన్ను మీటింగ్కి పిలిచిన పాస్టర్ గారు అన్నాడు, అయ్యా యేసు ప్రభు మన కోసమే వచ్చాడండి, మన కోసమే రక్తం కార్చాడండి, మన కోసమే ప్రార్థన పెట్టాడండి అని చెప్పాను, ఆ ప్రాణం పెట్టాడండి అని చెప్పండి. అతను ఏమంటున్నాడంటే, ఈ ఎవడు పెట్టమన్నాడు అంటున్నాడండి. మేమేమన్నా అడిగామా అని చెప్పాను అని అంటున్నాడు. ఏం మాట్లాడాలో అర్థం కాక బెత్తరిపోయాం అందరం. ఏమండి, పాటలో భక్తుడు రాశాడు, యేసయ్యా ప్రేమ నీకు సులకనాయనా, యేసయ్యా సహనము తోడా పరిహాసమా. యేసుక్రీస్తు ప్రభు నీ కోసం రక్తం కార్చాడని చెప్పాడు. అంత సులభనైపోయింది ఆయన రక్తం నీకు. దేవుని నామాన్ని దూషిస్తూ వాడు మారు మనసు పొందటానికి ఇష్టపడక దేవుని దూషించారు కానీ వారు దేవుణ్ణి ఆరాధించిన వారు కాదు. ఈ సందర్భం ఎందుకు వచ్చిందో కూడా జ్ఞాపకం చేస్తాను. ఏ దేశమైతే విశ్వాసఘాతకమైన నా దృష్టికి విరోధంగా పాపం చేస్తుందో ఆ దేశం మీదకి నేను 3 సంగతులు పంపిస్తాను. వాటిల్లో ఒకటి ఏంటి తెలుసండి? ఒకటి యుద్ధము. మన దేశపు సరిహద్దుల్లో చైనా వాళ్ళు 40,000 మంది సైనికుల్ని మోహరించి ఉంచారు. మనం వాళ్ళ దేశాన్ని ఆక్రమించుకోవటానికి వెళ్ళామా? వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకోవటానికి వచ్చారా? ఏమండి, 20 మంది సైనికులు నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఆ కర్రలకి మేకులు కొట్టి, కొన్ని కర్రలకి ముళ్ళ తీగలు చుట్టి, దాన్ని పెట్టి వాళ్ళని కొట్టి నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అయితే దీనికి ముందు 2 సంవత్సరాల క్రితం చైనాలో ఏం జరిగిందో తెలుసండి? చర్చిలు పడగొట్టేసేశారు. విశ్వాసులను, సేవకులు కొంతమందిని చంపారు. కొంతమందిని తీసుకెళ్లి సరసాల్లో వేశాడు. వేసిన తర్వాత టీవీలో వార్తల్లో చెప్తూ అతను ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభుని నమ్ముకోవటం వల్ల మీకు శ్రమలు వచ్చినాయి, మిమ్మల్ని చంపారు, దేవాలయాలు పడగొట్టారు, తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు, బాధలని నిందలను అనుభవిస్తున్నారు మీరు. మీ దేవుడు మిమ్మల్ని రక్షించాడంటరా? ఇంకో విషయం ఏంటో తెలుసండి, నేను మీకు ఉచిత రేషన్ ఇచ్చి భోజనం పెడుతున్నా, కావలసిన నిత్యావసర సరుకులన్నీ ఊరికినే ఇస్తున్నా, హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ ఖర్చులు, మందులన్నీ ఫ్రీ, మీకు ఏది కావాలంటే అది చేస్తున్నా. యేసు ప్రభు ఎవర్రా? నేను దేవుడిని, నన్ను పూజించుకోండి అని చెప్పి అన్నాడండి.
మీకు ఒక వాక్యం గుర్తు రావట్లా? దానియేలు గ్రంథంలో రాయబడినటువంటి మాట, అంత్యకాలమందు క్రూరముఖము కలిగినటువంటి వాడు, అందమైనటువంటి వాడు, గంభీరమైనటువంటి స్వరం కలిగినటువంటి ఒక రాజు పుడతాడు. వాడు పరిశుద్ధుడైనటువంటి దేవుని కంటే తాను హెచ్చించుకుంటాడు అని చెప్పారు. హెచ్చించుకొని తానే దేవుడిగా మరి ప్రజలకి పరిచయం చేసుకుంటాడు. మీకు ఇంకొక విషయాన్ని కూడా గుర్తు చేస్తాను. ఎహెజ్కేలు గ్రంథంలో రాసింది, ఇప్పుడు అది నాకు గుర్తు లేదు కానీ ఒక విషయం. మరి ప్రకటన గ్రంథంలో కూడా ఈ మాట రాసింది. ఏమని రాసింది అని చెప్పండి, గోగు మాగోగు అనేటటువంటి 2 పట్టణాల గురించి రాశాడు. ఆ పట్టణాలు ఏంటి అని చెప్పానంటే, ఇప్పుడు వాక్యానుసారంగా చూస్తే మరి గోగు పట్టణం అని చెప్పాను. గోగు దేశం అనగా చైనా దేశం, మాగోగు అని చెప్పాను అనగా రష్యా దేశం. వీళ్ళిప్పుడు ప్రపంచమంతటిని కూడా యుద్ధం చేసి వశపరుచుకొని అతను ప్రపంచ చక్రవర్తిగా, అధ్యక్షుడుగా మరి శాశ్వతంగా రాజ్యమేళనేటటువంటిది అతని యొక్క ఆకాంక్ష. ఇప్పటికే ప్రక్కన ఉన్నటువంటి కొన్ని దేశాలని అతను ఆక్రమించుకొని మరి నేపాల్ కానీ, భూటాన్ కానీ, అలాగే థాయిలాండ్ కానీ, వియత్నాం కానీ, ఇలాంటి చిన్న చిన్న దేశాలన్నింటినీ కూడా అతను ఏం చేశాడంటే బెదిరించి ఆ దేశాల్లో మరి అతను వారి యొక్క వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తున్నాడు. అతను ఇప్పుడు చెప్తున్నాడు ఏమనంటే, నేనే దేవుణ్ణి అని చెప్పాను. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా నేనే క్రీస్తునని చెప్పి మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు పలువురు వస్తారు అని చెప్పి, వారందరిలో లాస్ట్లో వచ్చేటటువంటి వాడి పేరు అంత్యక్రీస్తు అన్నారు. అంత్యక్రీస్తు అంటే నేనే క్రీస్తునని చెప్పేటటువంటి వాడు, ఆఖరిలో వచ్చేటటువంటి వాడు సాతాని, క్రీస్తు విరోధి కాబట్టి వాడికి అంత్యక్రీస్తు. అసలు బైబిల్ లెక్క ప్రకారం చూస్తే అంత్యక్రీస్తు కాదు అతను అనాల్సింది, యాంటీ క్రైస్ట్ అంటే క్రీస్తు విరోధి అని అర్థం. కాబట్టి దేవుని పిల్లలారా గమనించండి, నీ పేరు జీవగ్రంథంలో రాయబడిందా? నా పేరు జీవగ్రంథంలో రాయబడింది. అందుకని ఏమన్నాడంటే, ఎవని పేరు జీవగ్రంథమందు రాయబడి ఉండదో వాడు వెలుపల అగ్నిలో వేయబడతాడు, అది 2వ మరణము అని చెప్పారని. మరి దేవుని వాక్యమందు చెప్పబడినటువంటి మాటలను బట్టి చూస్తే అతను ఎవరు అని చెప్పానంటే వారి గురించి రాస్తూ అంటాడు. ఒక మాట 17వ అధ్యాయంలో మరి 8వ వచనంలో, నీవు చూసిన ఆ మృగము ఉండను గాని ఇప్పుడు లేదు, అయితే అది అగాధ జలములలో నుండి పైకి వచ్చుటకు నాశనమునకు పోవుటకు సిద్ధముగానున్నది. భూనివాసులలో జగదోత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వాడు ఆ మృగముండను గాని ఇప్పుడు లేదు, అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. ఇందులో జ్ఞానము గల మనసు కనబడును. ఆ 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు, మరియు ఆ 7 రాజులు కలరు గాని 5 కూలిపోయి, ఒకడు ఉన్నాడు, కడపవాడు ఇంకనూ రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెము కాలం ఉండవలను, ఉండినది ఇప్పుడు లేనిది అయినా ఆ క్రూర మృగము ఆ 7 పాటు ఒకరై ఉండి తామే 8వ రాజుగా నాశనమునకు పోగును అని చెప్పని రాశారు. అక్కడ ఏమన్నాడంటే, జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడుతో వారు ఆ మృగముతో కూడా ఉంటారు. ఆ మృగం ఎక్కడికి పోతుందో అక్కడికి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. మృగం ఎక్కడికి వెళ్తుంది? నిత్య నరకాగ్ని గుండానికి వెళుతుంది. ఇప్పుడు ఈ వీళ్ళు కూడా ఎక్కడికి వెళతారు? ఆ మృగంతో పాటు వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిపోతారు. కాబట్టి అందుకని అంటాడు, ఎవరి పేరు జీవగ్రంథమందు రాయబడి ఉండదో వాడు వెలుపల అగ్నిలో వేయబడతాడు. కాబట్టి సార్దీసు సంఘములో ఉన్నటువంటి వారిలో మరి దేవునికి ఇష్టలుగా జీవించినటువంటి వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. అందుకని అన్నాడు, వాని పేరు ఎన్నడూ కూడా జీవగ్రంథంలోంచి నేను
తుడిచివేయును అనేటటువంటి మాట వాడుతున్నాడు. ఇంకొక మాట చదువుదాం మనము. అది ఎక్కడ అని చెప్పానంటే దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ 7వ అధ్యాయంలో 10వ వచనంలో ఏమని రాస్తున్నాడంటే, అగ్ని వంటి ప్రవాహము ఆయన నొద్ద నుండి ప్రవహించుచు ఉండెను. వేవేల కొలది ఆయన పరిచారకులు ఉండేది, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడును. అప్పుడు నేను చూచుచుండగా అక్కడ 10 కొమ్ములు 7 తలలు కలిగినటువంటి ఒక మృగము, జంతువు కనబడుతుంది. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, తీర్పు తీర్చుటకు దేవుడు గ్రంథములు తెరుస్తాడు. అదే మాట ప్రకటన గ్రంథంలో కూడా ఉంది. ఏమనుందంటే, అంతటా దేవుడు తన గ్రంథములను తెరచును అని చెప్పాను. అక్కడ ఏమని రాస్తుందని చెప్పానంటే, జీవ గ్రంథమును వేరొక గ్రంథమును తెరవబడును అని. దేవుని యొద్ద జీవ గ్రంథము ఉంది, ఆ గ్రంథంతో పాటు వేరొక గ్రంథము కూడా ఉంది. ఆ గ్రంథాన్ని దేవుడు తెరిచినప్పుడు చూడండి, 20వ అధ్యాయంలో 11వ వచనంలో చూస్తే అక్కడ అంటాడు, మరియు ధవళమైన మహాసింహాసనము దాని యందు ఆసీనుడని ఒకను చూచితిని. భూమి ఆకాశములు ఆ సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి క్రొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం నిలబడి ఉండుట చూసి తిని. అప్పుడు గ్రంథములు విప్పబడును. ఆ విప్పబడినటువంటి గ్రంథాల గురించి అంటున్నాడు, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడును. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందుతారు. మృతులు తీర్పు పొందుతారు అంటే, ఇది నేను మీకు ఒక విషయాన్ని చెప్పి ముందుకు సాగుతాను. అదేంటి అని చెప్పానంటే, బైబిల్ గ్రంథంలో సింహాసనాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం ఏమనుందంటే, మరి ఇంద్రధనుసు ఆ సింహాసనమును ఆవరించి ఉండగా మరి మరకతం వలె ప్రకాశించుచున్నటువంటి ఒక సింహాసనం, దాని మీద కూర్చున్నటువంటి వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినటువంటి వాడుగా ఉన్నాడు. దాని పేరు ఏంటంటే ఇంద్రధనుసు సింహాసనము. రెండవది యెషయా గ్రంథంలో మనం చూస్తే, యెషయా గ్రంథంలో అక్కడ ఏమని రాశాడంటే, ఒక గొప్ప సింహాసనము కనబడెను. ఆ సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉన్నాడు. ప్రభు ఆసీనుడై ఉన్నాడు. అత్యున్నతమైన సింహాసనం అని రాశాడండి. అది భూలోకంలో ఏ మనుషుడు, చక్రవర్తి, రాజు ఎవరు కూడా ఆ యొక్క సింహాసనం మీద కూర్చోలేదు. అది భూలోక సంబంధమైన సింహాసనం కాదు, పరలోక సంబంధమైన సింహాసనం. తర్వాత మూడోది చూస్తే అగ్ని వంటి సింహాసనం అని చెప్పానని యెహెజ్కేలు గ్రంథంలో రాశాడు. అదే దానియేలు గ్రంథంలో చూస్తే ఆ సింహాసనంలో నుండి అగ్ని ప్రవాహం వలె ప్రవహిస్తుంది అని చెప్పానని, ఆ సింహాసనం అగ్ని వంటిది అని చెప్పని రాశాడు. క్రొత్త నిబంధనలోకి వస్తే శిలువ సింహాసనం మీద కూర్చున్నాడు ప్రభు. మన ప్రజలందరికీ కూడా రక్షణ ఇవ్వటానికి ఆయన శిలువ సింహాసనం మీద కూర్చున్నాడు. తర్వాత రేపు ఆయన 7 ఏళ్ల శ్రమల కాలం పూర్తి అయిపోయిన తర్వాత, హర్మగద్దోని యుద్ధం కూడా అయిపోయిన తర్వాత, 1000 ఏళ్ల పరిపాలన కూడా అయిపోయిన తర్వాత ఆయన ధవళమైనటువంటి సింహాసనం మీద కూర్చుంటాడు. ఆ సింహాసనానికి మరొక పేరు ఏంటంటే తీర్పు సింహాసనం. ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ప్రభు ఆసీనుడై ఉండగా, ఆదాము మొదలుకొని ప్రభు సింహాసనం మీద కూర్చునే వరకు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినటువంటి వారు కానీ, అలాగే భక్తిహీనులుగా జీవించినటువంటి వారు అందరూ కానీ
మరి బ్రతికి వారందరూ దేవుని సింహాసనం ఎదుట అనగా గొర్రె పిల్ల అనగా క్రీస్తు యొక్క సింహాసనం ఎదుట వారు నిలబడతారు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే గ్రంథాలను విప్పమంటాడు. ఆ విప్పమన్నప్పుడు 2 గ్రంథాలు తెరవబడతాయి. వ్యక్తిగతంగా మనం చూస్తే ఎవరికి వారికే గ్రంథాలు ఉన్నాయండి. మనం మలాకి గ్రంథంలోకి వెళితే అక్కడ మరి వ్యక్తిగతమైనటువంటి గ్రంథాలు, కొంతమందికి డైరీ రాసే అలవాటు ఉంటుంది. ఏ టైంలో ఏది చేసామనే ముఖ్యమైనటువంటి సంగతులు, ఆ దినాన్ని వాళ్ళు ఏం పని చేశారు అనేటటువంటి ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా మరి వాళ్ళు డైరీలో రాసుకుంటారు. మనకేమో డైరీ రాసుకునే అలవాటు ఉంది. కానీ దేవుడి దగ్గర మరి ప్రతి ఒక్క వ్యక్తికి ఒక గ్రంథం ఉంది. దావీదు కీర్తనాకారుడు అంటాడు ఒక మాట, నేను చేసిన ప్రార్థన అంతా కూడా నీ పుస్తకంలో రాయబడింది అంటాడు. అంటే దానికి ఆ కీర్తనలు ఏమైనా రాసింది, కవిలలో అనే మాట రాశాడు. కవిల అనే మాటకు అర్థం ఏంటంటే పుస్తకం అని పుట్టినోట్లు కింద రాశాడు. కాబట్టి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి, ప్రభు కుమారికి ఒక గ్రంథం ఉంది, మరి వింటున్న నీకు ఒక గ్రంథం ఉంది. కాబట్టి అందరికీ కూడా గ్రంథాలని, ఈ గ్రంథాల్లో నువ్వు చేసిన ప్రతి పని రాయబడి ఉంటుంది. అయితే ఒక్క విషయం ఏంటంటే మనము చనిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళి సింహాసనం ఎదుట నిలబడినప్పుడు చనిపోయిన వారందరి ఆత్మలు, నీతిమంతుల ఆత్మలు, పాపం చేసిన వారి ఆత్మలు దేవుని సింహాసనం ఎదుట నిలబడినప్పుడు, నేను మధ్య యూట్యూబ్లో ఒక వీడియో చూశానండి. ఆ వీడియోలో ఒక దేవదూత సింహాసనం పైన ప్రభు కూర్చొని ఉండగా ఆ గ్రంథాన్ని తీసుకొచ్చి చదివినప్పుడు పాపం చేసిన వ్యక్తి అయితే ఆ వ్యక్తిని ఒక నరకదూత వచ్చి బడబడా ఈడ్చుకొని వెళ్ళి నరకంలో పడేస్తుంటే అగ్నిలో అల్లాడుతూ ఓ కేకలు పెడుతున్నాడు. దేని మనసు కలిగినటువంటి వ్యక్తులు కూడా ఆయన ఎదుట వినయంతో నిలబడినప్పుడు వారిని చూసి ఇతని సంగతి ఏంటో చూడవయ్యా అని చెప్పారనంటే, అతను చేసినటువంటి ప్రార్థన, అతను రక్షించినటువంటి ఆత్మలు, అతను చేసినటువంటి నీతి కార్యాలు ఇవన్నీ కూడా చూసినప్పుడు ఇతన్ని నా రాజ్యానికి పంపించనన్నప్పుడు 2 దేవదూతలు వచ్చి ఆ వ్యక్తిని పట్టుకోగానే వారి మీద ఉన్నటువంటి ఆ మలిన వస్త్రాలు పోయి తెల్లని వస్త్రాలు ధరించుకొని, మహిమ వస్త్రాలు ధరించుకొని, కిరీటాలు పెట్టుకొని, హారాలు ధరించుకొని ఆ దేవదూతలతో కలిసి ఈ వ్యక్తి 2 రెక్కలతో ఎగురుకుంటా దేవుని స్తుతించుకుంటా వెళ్ళటం కూడా ఆ వీడియోలో చూశానండి. ఆ వీడియో కల్పితం కాదండి. ఆ వీడియో రేపు ఇవాళ నువ్వు నమ్మకపోయినా అది ఖచ్చితంగా నిజమైనటువంటిది. ఒకవేళ యూట్యూబ్లో వెతకండి, దొరుకుతుంది. ఆ వీడియోలో ఉన్నటువంటి సంఘటనలు చాలా అద్భుతంగా వాటిని చిత్రీకరించాడు ఆ చిత్రకారుడు. అంటే చిత్రకారుడు అంటే పెయింటింగ్ వేసేటటువంటి వ్యక్తి కాదు. ఏమంటారు దాని అంటే ఆ చిన్న వీడియో తీసినటువంటి వ్యక్తి చాలా చక్కగా దాన్ని తీశాడండి. అద్భుతంగా తీశాడు. నేను దాన్ని చూసినప్పుడు సంతోషించాను. మరి పాపులైనటువంటి వారు ఎలాగూ వారి గతి ఏం కాబోతుందో, పరిశుద్ధులైనటువంటి వారి గతి ఏం కాబోతుందో అక్కడ రాయబడి ఉందండి. అందుకని మరల వాక్యంలోనికి వెళదాము. మరియు గొప్పవారే గాని కొద్దివారేగా మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తన క్రియల చొప్పున మృతులు తీర్పు పొందుదురు. క్రియల చొప్పున. కొర్నేలితో దేవదూత వచ్చి మాట్లాడుతుంటుంది, నీ ప్రార్థన, నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరని. జకయా లూకాసు వార్త 1వ అధ్యాయంలో 6వ వచనంలో రాశాడు, వారు దేవుని యందు అంట భయభక్తులు కలిగి సకలమైనటువంటి న్యాయముల నిమిత్తమై, ఆజ్ఞల నిమిత్తమై మరి నిరపరాధులుగాను దేవునికి ఇష్టలుగా జీవించారంట. ఆ జకర్యాతో దేవదూత వచ్చి మాట్లాడుతుంది, జకర్యా నీ ప్రార్థన వినబడింది అయ్యా. ఒకవేళ నువ్వు ప్రార్థన పరురాలు అయితే దేవుడిని ప్రార్థన వింటున్నాడు. కొంతమంది ప్రార్థన అయితే గంటల తరబడి చేస్తారు కానీ లేని వానికి సహాయం చేయరు. బైబిల్ గ్రంథం ఏం చెప్పిందంటే మత్తయి సువార్తలో మనం 25వ అధ్యాయంలో చూస్తే ఆ తీర్పు సింహాసనం మీద ప్రభువు కూర్చొని ఉన్నప్పుడు
మేకలన్నిటిని ఒక ప్రక్కకు తోలుతున్నాడు, గొర్రెలన్నిటిని ఒక ప్రక్కకు తోలుతున్నాడు. వాళ్ళతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? నేను ఆకలిగా ఉన్నాను, నాకు ఆహారం పెట్టితరి. నేను దాహముగా ఉన్నాను, దాహానికి నీళ్ళు ఇచ్చారు. నేను దిగంబరనై ఉన్నాను, వస్త్రం ఇచ్చారు. నేను రోగినై ఉన్నాను, చూడవచ్చారు. నేను సరసాల్లో ఉన్నాను, నన్ను దర్శించడానికి వచ్చారు అని అన్నారు. నీతిమంతులు అంటున్నారు, నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావయ్యా, నువ్వెప్పుడు దాహంగా ఉన్నావయ్యా, ఇవన్నీ నీకెప్పుడు చేసావయ్యా అంటే, ఈ నా సహోదరులలో ఒకనికి నువ్వు చేసిన ఎడలా నాకు చేసినట్లే. తర్వాత రెండో మాట అంటున్నాడు, మేమెప్పుడు చేయలేదయ్యా, నువ్వు వస్తే నువ్వు ఎలాగైనా నువ్వు ఎలా ఉంటావో మేము గుర్తుపట్టలేమా, మీకైతే ఎందుకు పెట్టమని చెప్పాను అంటే, ఈ నా సహోదరులలో ఒకనికి నువ్వు చేసిన ఎడలా నాకు చేసినట్టే అని అపవాదికిని అతను దూతలకు సిద్ధపరిచినట్టు అంటే నిత్య నరకాగ్ని గుండా పొండి అంటున్నాడు. ఎడం ప్రక్కన ఉన్నటువంటి మేకలు అనేటటువంటి భక్తిహీనుల్ని, కుడి ప్రక్కన ఉన్నటువంటి గొర్రెలు అని పిలువబడుతున్న నీతిమంతులు ఏమంటున్నారంటే, తండ్రి భూమి పుట్టిన మొదలుకొని తండ్రి మీ కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యంలోనికి వెళ్ళండి అంటున్నాడు. కనుక దేవుని వాక్యాన్ని గమనిస్తే నీ పేరు జీవ గ్రంథంలో ఉందా లేదా? సార్దీసు సంఘములో ఉన్నటువంటి వారిలో మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినటువంటి వారిని అర్హులుగా ఎంచి వారికి దేవుడు తెల్లని వస్త్రాలు ఇచ్చి వారికి ఏమంటున్నాడంటే, మీ పేరు జీవ గ్రంథం నుంచి అన్నట్టు తుడిచిపెట్టబడు. తర్వాత ఇంకో మాట అంటాడు, ఎవడు నా తండ్రి ఎదుట, ఎవడైతే నన్ను ప్రజల ఎదుట బాహాడముగా ఒప్పుకొను. చాలా మంది క్రైస్తవులు అని చెప్పుకోవటానికి సిగ్గుపడతారు. కొంతమంది క్రైస్తవులు అని చెప్పుకోవటానికి సిగ్గుపడతారు. అయ్యా మీరు క్రైస్తవులా అంటే సమాజంలో ఎక్కడ చిన్నచూపు చూస్తారు, లేకపోతే సమాజంలో ఎక్కడ హేళన చేస్తారు అని చెప్పానని చాలామంది క్రైస్తవులు అని చెప్పుకోరండి. కానీ కొంతమంది ధైర్యం చేసి ఏమంటారు తెలుసా? ఎస్, నేను క్రైస్తవమే, మేము దేవుని బిడ్డలము, యేసుక్రీస్తు బిడ్డలం అని చెప్పి ధైర్యంగా చెప్తారు. కొంతమందిని సమాజము ఎగతాళి చేసింది, హేళన చేసి. ప్రభు కూడా చెప్పాడు, ఏమన్నాడంటే, జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలలో పలికినప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికం అవుతుందని. ఓర్చుకున్నటువంటి వారు ఉంటారు, సిగ్గుపడినటువంటి వారు ఉంటారు. సిగ్గుపడిన వారిని గురించి ప్రభు ఏమంటాడంటే, తండ్రి ఎదుట ఆయన దూతలు ఎదుట వీరెవరో నాకు తెలియదయ్యా అంటాడు. అయ్యో ప్రేమ విశ్వాసి, దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ, ఎన్ని ప్రార్థనలు చేసి క్రమం తప్పుకోకుండా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని కొరకు కానుకలు ఇచ్చి చివరికి నువ్వు ఆ మాట అనిపించుకుంటావా? ప్రభువే స్వయంగా చెప్తున్నాడు, సార్దీసు సంగమా, ఎవరైతే నన్ను బాహాటముగా ఒప్పుకుంటారో వారిని నా తండ్రి ఎదుట దూతల ఎదుట బాహాటంగా ఒప్పుకుంటానంటున్నాడు. నేను ఒప్పుకుంటున్నాను నేను క్రైస్తవుడని, నువ్వు ఒప్పుకుంటున్నావా క్రైస్తవుడు అని? ఇంకా నీ కులం పేరు చెప్పి, నీ మతం పేరు చెప్పి, లేకపోతే చర్చికి రావడానికి, చర్చికి బయలుదేరి వచ్చేటప్పుడు కొంతమంది పైడ్సింగ్ సాటును బొట్టల్లోనూ పెట్టుకొని, లేకపోతే సాటుగా కొంతమంది విశ్వాసాలకు ఇచ్చి ఇది పట్టుకొని పదా నేను వెనకమా వస్తానని చెప్పి వచ్చేటటువంటి వారు కొంతమంది ఉన్నారండి. దేవుని వాక్యంలో అంటాడు, పిరికి వారు దేవుని రాజ్యానికి వారసులు కారు. కాబట్టి నువ్వు సిగ్గుపడకుండా దేవుని ఒప్పుకొని తీరాలి. గొట్టిపాటి వీరభద్రరావు గారని ఒక మంచి విశ్వాసం కలిగిన వ్యక్తి చౌదరీస్లో ఉన్నాడు. ఆయన సన్నాబియ్యం తీసుకొని, చిన్న ఎర్ర కొత్త నిబంధన బైబిల్ తీసుకొని గుడికి వస్తుంటే, ఆ బయలుదేరినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కులస్తులందరూ కూడా, వాళ్ళ గోత్రికులందరూ కూడా బయలుదేరాడు భక్తుడు అని చెప్పి ఎగతాళి చేశారు. నా దగ్గరకు వచ్చి అన్నాడు, అయ్యా మీరేమన్నా అనుకోండి, నేను క్రైస్తవుడిని అని చెప్పానయ్యా. నేను సిగ్గుపట్టలేదయ్యా క్రైస్తవుడిని అనిపించుకోవటానికి, దేవుని బిడ్డ నన్ను అనిపించుకోవటానికి సిగ్గుపట్టలేదు. ఇదిగో బైబిల్ చేతితో పట్టుకుని నేను వస్తున్నాను,
అని చెప్పాడు. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, క్రీస్తుని రహస్యంగా ఒప్పుకోవటం కాదు, బాహాటంగా ఒప్పుకోవాలి. అప్పుడు నీ పేరు జీవ గ్రంథంలో ఉంటుంది. జాగ్రత్త, ఆలోచించుకో. దేవుని సన్నిధులు దేవుని ఒప్పుకుంటావా నేను క్రీస్తు బిడ్డనని, లేకపోతే సిగ్గుపడతావా? దాన్ని బట్టి కూడా నీకు తీర్పు ఉంటుంది. అక్కడ మాట రాసి చివరిగా ఏమంటాడంటే, ముగించేస్తున్నాను. ఏమన్నాడు అని చెప్పానంటే, జీవగ్రంథములో నుండి అతని పేరంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట అతని పేరును ఒప్పుకుంటాను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని బిడ్డలారా, మరి ఈ వాక్యము అంటే ఈ సార్దీసు సంఘాన్ని గురించిన సంగతులు ముగించబడినవి. మరి రేపు వచ్చేటటువంటి ఎపిసోడ్లో ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి ధ్యానం చేద్దాం. ప్రార్థనాపూర్వకంగా మీరు సిద్ధపడవలసిందిగా మనవి చేస్తూ నా కొరకు కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే దేవుని ఆత్మ మీ అందరి ప్రార్థన నన్ను బలపరిస్తే మరి జనరల్గా ప్రకటన గ్రంథము, దానియేలు గ్రంథము, అలాగే మరి పరమగీత గ్రంథము చెప్పటం చాలా కష్టం. చాలామంది చెప్పటానికి ఇష్టపడరు. ఎందుకంటే ఈ వాక్యాలు చెప్పినప్పుడు కొంతమంది సాతాను మా మీద రకరకాలుగా దాడి చేస్తాడేమో. సాతాను ఎప్పుడు నీలాంటి భక్తులను జయించటానికి దేవుడు అధికారం ఇవ్వలేదు. దేవుడు అధికారం ఇస్తేనే వాడు మన మీదకి దాడి చేస్తాడు. అది కూడా దేవుని చిత్తం ఉంటే. మరి దేవుని యొక్క గ్రంథములో రాయబడినటువంటి ప్రకటన గ్రంథాన్ని ఎందుకో దేవుడు నాకు ఈ ప్రకటన గ్రంథమే ఎక్కడ మీటింగులకు వెళ్ళినా, లేకపోతే ఎక్కడ కూటాలకు వెళ్ళినా, లేకపోతే ఎక్కడ ప్రార్థనలకు వెళ్ళినా ఈ ప్రకటన గ్రంథమే చెప్తారు. కొంతమంది తెలిసిన వాళ్ళు నన్ను ఎగతాడు మార్గంగా ప్రకటన గ్రంథం అయ్యారు అని అంటారు. ప్రకటన గ్రంథం పాస్టర్ గారు వాడు 100 రకాలుగా ఎగతాడు చేసిన దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి దేవుడు వాడుకుంటాడు. నేను కాదు మాట్లాడేది అనేది ధైర్యంగా వాక్యాన్ని బోధిస్తున్నాను. మీరు కూడా నా కొరకు ప్రార్థన చేయండి. మరి దేవుని వాక్యం కొరకు సిద్ధపడండి. మరి దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించును గాక. మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, విన్న మాటలు నీ బిడ్డల హృదయంలో భద్రపరచండి. మంచి దినాల్లో ఈ గ్రంథాన్ని ప్రభువా నేను ముద్ర వేయనా అని చెప్పన్నప్పుడు లేదు ముద్ర వేయవద్దు, దీన్ని ప్రకటించు అని చెప్పని మీరు ప్రకటనలో ప్రభువాన తండ్రి యోహానుతో మీరు తెలియజేశారు. దానియేలుతో అయితే ఇంకా సమయం ఉంది, సమయం రావాల్సి ఉన్నది కనుక దాన్ని ముద్రించమని చెప్పారు. ప్రభువా, నీ జ్ఞానం నాకు ఇవ్వకపోతే నేను ఈ గ్రంథంలోని వాక్యాలు నేను బోధించలేదు. ఒకవేళ నాయన దేనిలో నా సొంత జ్ఞానం ఉపయోగించి బోధిస్తున్నానని అది నాయనను తండ్రి వినే విశ్వాసులకి అది ప్రభువా, నాయనను తండ్రి ప్రభువా ఒకవేళ క్రమం తప్పిస్తుంది కనుక నీ ఆత్మచేత నింపి మీరు వాడుకొని ఈ అంచె దినాల్లో ఈ గ్రంథాన్ని బోధించే శక్తిని నాకును ప్రభువాను తండ్రి నాయన వింటున్నటువంటి నీ బిడ్డలకు ఆశీర్వాదం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కృప, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం వాక్యం వింటున్న బిడ్డలందరికీ తోడుకోండి, వర్ధలు చేయండి కాక. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.